పక్కన పెట్టి ఫర్జేలను తప్పనిసరిగా చేయాలి, అందులో డౌటే లేదు. ఎక్కడైతే ముస్తహబ్ అభిలషణీయమైనవి, ఎక్కడైతే ఇంకా సున్నతి మోక్కిదా అనుకున్నారో తప్పనిసరిగా చేయాలని అనుకున్నారు, ఇది అవసరం లేదు అనుకున్నారు. సో అలా అనుకున్నటువంటి ఆ పాయింట్స్ లో తన విధానాన్ని పక్కన పెట్టి ఇమాం అబూ హనీఫా వారి ఫిక్ను అనుసరించి ఆయన నమస్కరించారు. సహచరులు అడిగారు, ఇమాం మీరు మాకు విధి కదా నేర్పించారు, ఏంటి మీరు ఇక్కడ ఎలా చేశారు అని చెప్పి అన్నారు. దానికి ఇమాం షాఫీ రహ్మతుల్లాహి అలైహి అన్నారు, అబూ హనీఫా వారి ఖబర్ పక్కన ఉండగా నేను ఆయన అదబు చేయకుండా, ఆయన సమాధిని అదబు చేయకుండా, ఆయన యొక్క జ్ఞానాన్ని అదబు చేయకుండా, గౌరవించకుండా నేను నా పద్ధతిలో నమాజ్ చేయలేదు. ఇది నేను ఆయన పట్ల చూపించేటువంటి నా అదబు అని చెప్పాను. ఇది మనలోని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడే చాలా టీమ్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా టీమ్స్ ఉన్నాయి, దావత్ పనిచేసేటువంటి టీమ్స్ ఉన్నాయి. మీ మధ్యన విభేదాలు ఉండవచ్చు, మీతో నాకు కూడా ఉండొచ్చు, నాతో మీకు ఉండొచ్చు, లేదా వారితో ఇంకొకరికి ఉండొచ్చు. కానీ తప్పనిసరిగా గౌరవం, సలాం కలాం చేసుకోవడం, అవసరమైతే పిలవడం, అవసరమైతే వెళ్ళడం, ఇవన్నీ కూడా జరగాలి. అప్పుడే అదబ్ వస్తుంది, ఆ తర్వాత ఇతిహాద్ వస్తుంది. ఇది ఇస్లామీ మూల సూత్రం అని. ఈ సూత్రాన్ని మనం పాటించినప్పుడు అద్భుతంగా తప్పనిసరిగా మనం అనుకున్నట్టు మార్నింగ్ నుంచి మనం అనుకుంటున్నటువంటి భావనలు కలిసి మమేకమవడం ప్రారంభిస్తాం. తప్పకుండా అలాంటి సౌభాగ్యాన్ని విశ్వప్రభు మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించాలని